ఓకే, హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీలో? లాస్ట్ సెంటిమెంట్ సీన్ ఇంకా ఉన్నాయి చాలా. సెకండ్ హాఫ్ లాగ్ అన్నారు కదా, మీకు ఎలా అనిపించింది సెకండ్ హాఫ్? నాకేమంత అనిపించలేదు, ఓకే, సెకండ్ హాఫ్ మరీ లాగ్ అంటున్నారుగా? లాగ్ ఉంది యాక్చువల్లీ. ఫస్ట్ హాఫ్ బాలకృష్ణ చేస్తే బాగుండు, సెకండ్ హాఫ్ విశ్వక్సేన్ వస్తే ఇంకా బాగుండు. అంటే గామిని మించిన అటర్ ఫ్లాప్ అనుకోవచ్చా? గామి బాగుంటుంది ఎందుకంటే చాలా కష్టపడి చేశారు కాబట్టి. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంతే, ఇక ఓటీటీలో వస్తే చూసుకోవచ్చు. విశ్వక్సేన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? గుడ్ ఇన్ పార్ట్స్. రొటీనే, ఏం కొత్తగా చేయలేదంటారు? అంటే ఆ స్లాంగ్ కొంచెం మార్చారు అంతే, హైదరాబాద్ స్లాంగ్ లాగా అనిపించింది. కొంచెం సిమిలర్ ఏదో ట్రై చేశారు, ఆయనకి కూడా తెలియదు తెలంగాణ. చాలా బాగుంది విశ్వకన్ అయితే యాక్టింగ్, అంటే ఇంతకన్నా ముందు సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా అయితే చాలా బాగుంది అంటున్నారు అందరూ. కమర్షియల్ సినిమా కాబట్టి కొంచెం బడ్జెట్ ఎక్కువ, అలా కొంచెం హైప్ ఇచ్చారు అంతేగాని ఏమాత్రం ఎఫెక్ట్ లేదంటారు? అంత ఏం లేదండి. అటర్ ఫ్లాప్ అట్ట ఫ్లాప్ అనలేను కానీ 3.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. సడన్ ఫైట్లు ఉన్నాయి, చాలా బాగుంది. కొంచెం లాగ్ అనిపిస్తుంది, మీకు ఏమైనా లాగ్ అని అనిపిస్తుందా? ఓకే, మరీ లాగేం లేదు, నచ్చింది, బాగుంది. వాళ్ళిద్దరు ముగ్గురు కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుంది, చెప్పు నాకు కొంచెం. బాగుంది మొత్తం ఓవరాల్గా అయితే చూడొచ్చు మూవీ, బాగుంది. ఎలా అనిపించింది? సో వాళ్ళంతా గ్యాంగ్ కింద ఉంటారు. విశ్వక్సేన్ ఆ గ్యాంగ్లో నుంచి వచ్చి పుష్ప సేమ్ అన్న, పుష్పలో పనివాడి కింద వెళ్ళి ఎంత రేంజ్కి వెళ్తాడో ఇది సినిమా కూడా అంతే ఉంది. చిన్న పనివాడిగా జాయిన్ అయ్యి పక్కకి వచ్చి సైడ్ వచ్చి, అలాగే నాకైతే పుష్ప సినిమాని మించిపోయింది. సో కంటెంట్ అయితే అలాగే ఉంది. విశ్వక్సేన్ అయితే మాత్రం విశ్వరూపం చూపించాడు. అండ్ గోదావరి స్లాంగ్ అయితే మాత్రం విశ్వక్సేన్కి చాలా బాగా యాక్ట్ అయింది. ఆ డైలాగ్స్ కానీ ట్రైలర్లో చూస్తున్నారు కొన్ని డైలాగ్స్, అవి అయితే మాత్రం థియేటర్లో అయితే కేకలో విజిల్స్. యూత్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ సెంటిమెంట్ అది ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్కి అటు యూత్కి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. నేను ఒకటే ముక్కలో చెప్తున్నా, పుష్ప అంటే తగ్గేదలా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైగర్, మైండ్ బ్లోయింగ్ సినిమా అంతే, సూపర్ అన్న. హైలైట్ ఫలక్ కుమార్ దాస్, మన విశ్వక్సేన్ యొక్క పర్ఫార్మెన్స్, వెరీ నైస్ పర్ఫార్మెన్స్, సూపర్. అందులో దాని తర్వాత వచ్చేసి దానికి తగ్గట్టు మన అంజలి కూడా బాగానే సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చింది. సో సపోర్టింగ్ క్యారెక్టర్లు ఇద్దరే ఉన్నారు, అంజలి, దాని తర్వాత వచ్చేసి మన విశ్వక్సేన్. సినిమా ఇస్ వెరీ నైస్ అండి. స్టోరీ ఇంకా లంకగా నేను కూడా పోయి కత్తి కడతా, ఇంకా సినిమా పైన నేను కూడా ఒక సినిమా తీసి హిట్ చేసుకోవాలని ఇంకా కత్తి కడతా, ఇంకా నేను కూడా, అర్థమైందా? నైస్. సాంగ్స్ కూడా తెలుసు, సినిమా ఎంజాయ్ చేసేంతసేపు. కాకపోతే మన సాంగ్స్ 2 సాంగ్లు నాకు బాగా నచ్చినాయి, బ్యాక్డ్రాప్ మ్యూజిక్ బాగున్నది. సో విశ్వక్సేన్ యాక్షన్ అయితే అల్టిమేట్. వేరే హీరో ఎవరైనా ఉంటే మటుకు ఐ కాంట్ సే వాట్ విల్ హ్యాపెన్, బట్ విశ్వక్సేన్ మేడ్ ఈజ్ రైట్. అతను చేశాడనమాట, కరెక్ట్గానే చేశాడు. బాలయ్యబాబు చూస్తే పరిశాన్ అవుతాడు, రే నన్ను నేను చూసుకున్నట్టున్నారా అప్పుడు అని అంటాడు, ఖచ్చితంగా అంటారు బాలయ్యబాబు గారు. బాలయ్యబాబు ఫ్యాన్స్ కూడా ఇరగదీస్తున్నారు. అంజలి క్యా మాలయార్, ఫస్ట్ హాఫ్లో అంజలి చూసాను, నా లోపల ఉన్న నరాలని చిట్టి అని కొట్టుకున్నాయి. బట్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్. ఓకే, రైట్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. సినిమా వేరే లెవెల్ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో సినిమా బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత చాలా బాగుంది అని అయితే అనిపించింది. అంటే విశ్వకన్న తన కెరీర్లో ఒక బెస్ట్ పని, మంచి పని ఏం చేసిందంటే ఈ సినిమాను ఒప్పుకోవడం అన్న. నిజంగా ఎవరు ఏదైనా ఎలా అన్న చూడండి, మీరు చెప్తున్నా కదా, సినిమా చూడండి మీకే తెలుస్తుంది. ఈ సినిమాలో బాగుంది ఏంటంటే విశ్వకన్న ఫైటింగ్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ రొమాన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఇవన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అన్న నాకు. నిజంగా ఫైటింగ్స్ అయితే వేరే లెవెల్. ఒక్కొక్క ఫైటింగ్స్ అయితే చూస్తే మనకి ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ అన్నని చూసినట్లయితే అనిపించింది అన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. నెక్స్ట్ బుజ్జి, మన బుజ్జి గురించి ఏం చెప్పాలన్నా, మళ్ళీ చెప్తున్నా, బుజ్జి అంటే కల్కిలో బుజ్జి కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బుజ్జి. మన రాధికక్క, రాధిక అంటూ మన గుండెల్లో ఉండిపోయింది. ఇప్పుడు ఆ బుజ్జి చూసిందా, బుజ్జి పేరే గుర్తొస్తుంది అన్న. అంత మంచిగా చేసింది అనమాట బుజ్జి క్యారెక్టర్ కూడా. అంత చాలా బాగా ఎమోషన్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. నరకడం ఫైటింగ్స్ ఎవరు తీసినా కానీ, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఫైటింగ్స్ కానీ, ఆ క్లైమాక్స్ నరకడం కానీ మొత్తం వేరే లెవెల్ బీభత్సం ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది సినిమా అన్న. ఓవరాల్గా మూవీ గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఇచ్చి పడేసిండు, నిజంగా ఇచ్చి పడేసిండు అన్న, అంతే. థ్యాంక్ యూ. మనం వెళ్ళాలంటే ఉండాలి దారి, ఇప్పుడే వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంటే ఇది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను, ఎందుకంటే మన విశ్వక్సేన్ యాక్టింగ్ మాత్రం ఒక
కోత సినిమా అంటే ఇదిరా. ఆయన యాక్టింగ్ మాత్రం అన్ని సినిమాలు తీసిన ఆ సినిమాలు వేరు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక ఊచ కోత అని చెప్పుకోవచ్చు భయ్య. ఆ స్టోరీ కొత్తగా ఉంది. అంటే చాలా సినిమాలు వస్తున్నాయి రొటీన్ స్టోరీ చూసిన స్టోరీ అవే ఉంటుంది. కానీ దీంట్లో ఒక కొత్త పాయింట్తో ఫ్యామిలీ మెంబర్ కొత్త పాయింట్తో సినిమా తీసిండు. చాలా బాగా నచ్చింది. ఇంకొకటి అందరూ అంటారు ఆహా ఏముందిరా నేహ, ఆమె నేహ కోసం సాంగ్ చూసుకోవచ్చు భయ్య. ఆమె యాక్టింగ్ మాత్రం నేను ఫిదా అయిపోయినప్పుడు ఆ చుట్టంలో చూసిపోగల యూట్యూబ్లో వచ్చిన మొత్తం సాంగ్ చూద్దామని వచ్చిన థియేటర్లో కూర్చున్న ఆ డ్యాన్స్కి మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకేసారి చుట్టంలో ఇద్దరి రొమాన్స్ మాత్రం మామూలు లేదు భయ్య. అసలు నేను అనుకున్నా అంటే నేహా శెట్టికి ఎన్నో సినిమాలు చేసింది, ఈ సినిమాలో కొత్త క్యారెక్టర్ అయితే వచ్చింది. ఇంకొకటి మన అంజలి గారు ఏం చెప్తాం భయ్య, ఆమె యాక్టింగ్ అసలు ఈ రోల్ తీసుకోవడం మాత్రం సూపర్. మెయిన్గా ఈ సినిమాలో మాత్రం నేహా శెట్టి, అంజలి, విశ్వక్సేన ముగ్గురి క్యారెక్టర్ మాత్రం చంపేసింది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీ తీసుకురాలా, ఇలాంటి సినిమా చేయాలా. ఎందుకంటే ఈ సినిమా చూడాలంటే మీరు ఏదో ఎక్స్పెక్టేషన్ రాకండి. ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సీక్వెన్స్ మంచి సస్పెండ్ కూడా ఉంటుంది. అండ్ ఒకటే ఫ్యామిలీ ఆడియన్స్ డబ్బులు పెట్టి ఒక సినిమా వస్తే ఫిదా అయిపోతుంది కృష్ణ. ఈ సినిమా మాత్రం ఫిదా అయిపోతుంది పక్కా చెప్తారు. రాసి పెట్టుకోండి. చెత్త సినిమాలు చూడకండి. ఒక్కసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రండి. డబ్బులు పెట్టిన దానికి న్యాయం జరుగుతుంది. కొత్తదైతే ఎక్స్పెక్ట్ చేయకుండా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా తీసిళ్ళు. ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది అంతే. అదే చెప్తున్నా. గోదావరి ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వచ్చింది. సినిమా చూస్తే లూజ్ మోషన్ వచ్చింది. అలా ఏం కాదు కానీ సినిమా పెద్దగా ఏం లేదు కానీ బాగుంది, నాకు నచ్చింది. కొంచెం క్లమ్జీగా అనిపించింది నాకు. కొంచెం చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. అట్ ద సేమ్ టైం కొంచెం ఏదో కన్ఫ్యూజింగ్గా ఉంది. నాకైతే యావరేజ్ అనిపించింది అంతే. హిట్ అని మాత్రం చెప్పను. నేను విశ్వరూపం చూపించాడు సినిమా అయితే మాత్రం విశ్వరూపం చూపించాడు అంతే. అంటే ఎన్ని సినిమాలు యాక్ట్ చేసినా జస్ట్ ట్రైలర్ టీజర్ మాత్రమే. అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇదే విశ్వక్సేన హీరోగా అంటే ఒక ఆడియన్స్ హీరోగా ముద్రేసే సినిమా ఇది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్లాక్ బస్టర్ మూవీ అన్న. తను నట విశ్వరూపం చూపించాడు. మాస్క్ బిరుదు తగ్గ సినిమా ఇది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే 10 నిమిషాలకు ఒక ఎలివేషన్, అన్న క్యారెక్టరేషన్, అన్న డైలాగ్స్, ఆ నడుచొస్తాం, ఆ డైలాగ్ చెప్పడం నిజంగా టోటల్గా మేకోవర్ అయ్యాడు అనమాట. ఒక ఎన్టీఆర్ చూస్తున్నట్టు అనిపించింది. ఎన్టీఆర్ని వాడుకోవడమే కాదు, ఎన్టీఆర్ తగ్గట్టుగా ఉంది సినిమా అయితే మాత్రం. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరైతే కొట్టారో నిజంగా ఒక యానిమల్ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చారన్నమాట. అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతి ఫ్రేమ్లను కూడా అంటే ప్రతి సీన్లో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఎంత అవసరం కాదు, ఎంత ఎక్కువ ఇస్తే అందం చేస్తారు అంత ఎక్కువ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. స్నేహ శెట్టి గారి యాక్టింగ్ అయితే మాత్రం ప్రతి సినిమాలో ఆవిడ మోసం చేద్దాం, బట్టి ఈ సినిమాలో మోసపోతే మేము హట్ అయ్యాము. మేము అంజలి గారి క్యారెక్టర్ అయితే పిచ్చ పవర్ఫుల్ రోల్ అనమాట. రమ్య కృష్ణ గారు గుర్తొచ్చారు. అంత బాగుంది సినిమాలో అయితే మాత్రం. విశ్వక్సేన అయితే విశ్వరూపం చూపించారు. టైగర్ నిజంగా టైగర్ లాగానే ఉంది సినిమా. అలా ఏదన్నా ఎన్టీఆర్ గారి డైలాగ్స్ ఏమీ లేవు కన్నా విశ్వక్సేన ఓన్గా అంటే ఓన్ సినిమా అనుకోవచ్చు. ఎటువంటి రిఫరెన్స్ కానీ ఎటువంటి రిఫరెన్స్ అంటే ఏమీ లేవు సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ అంటే మాత్రం గ్యాంగ్స్తో వెళ్తే పిచ్చిగా చేస్తారు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక ఫ్యామిలీ పరంగా అటు కూడా ఆలోచించాలి కాబట్టి కొంచెం ఫ్యామిలీ పరంగా ఎమోషన్ పరంగా ఎక్కడ బోర్ అయితే కొట్టిన వాళ్ళు బ్లాక్ బస్టర్ కొట్టాడన్నా. ఇది వరకు విశ్వక్సేన సినిమాలో బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. కమర్షియల్ అంటే హిట్గానే కదా కమర్షియల్ కూడా ఒక బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా. విశ్వక్సేన అయితే నిశ్వరూపం చూపించాడన్న. సో వారిలో గ్యాంగ్స్ అప్ కాదు, గ్యాంగ్స్తో పెచ్చగా ఎంజాయ్ చేస్తారు.